మీకు ఏదైతే గోశాల చూపించానో, ఆ గోశాలలోంచి బయటకి రాంగానే సుబ్రహ్మణ్య స్వామి పడగల కింద లక్ష్మీ నరసింహస్వామి ఉంటారనమాట. సో, దీన్ని దాటుకొని కొంచెం ముందలకు వెళ్ళాక మనకి 4 వైపులా ఏనుగుల రూపాలతో కలిపిన ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటదనమాట. ఆ ఫౌంటైన్ చుట్టూ కూడా చాలా అంటే చాలా బావుంటది. మనోళ్ళు కాసేపు జలకాలు కూడా ఆడుకున్నారు. ఆ వ్యూ చూసావా ఎంత బావుందో! సో, మనకి ఏదైతే గోపురాలు కనపడుతున్నాయో దానికి ఎదురుగుంటానే మనకి ధ్వజస్తంభం ఉంటదనమాట. సో, ఈ ధ్వజస్తంభం మనకి ఏదైతే కనపడుతుందో మొత్తం మనకి దీపాలతో అలంకరించి దీపారాధన అనేది చేస్తారనమాట. సో, మళ్ళీ గడపలోంచి లోపలికి రాంగానే మనకి ఇదొచ్చేసరికి పైనుంచి అనమాట వ్యూ అనమాట. సో, పైనుంచయితే వ్యూ అనేది చాలా అంటే చాలా బావుంది. గోవింద నామాలతో ఎక్కడ చూసుకున్నా సరే ఓం నమో వెంకటేశాయ అనే నామాలే మనకు వినిపిస్తా ఉంటాయన్నమాట. సో, మళ్ళీ భక్తులు కూడా చిన్న చితకా ఏమీ లేరనమాట. ఎటు చూసుకున్నా భక్తులే అనమాట. మళ్ళీ అదే గాకుండా జనాలు పెరుగుతా ఉన్నారు గానీ అసల తగ్గట్లేదనమాట. మళ్ళీ పైనుంచి వ్యూ అయితే ఇలా ఉందనమాట. చాలా అంటే చాలా బావుంటది టెంపులు. లైఫ్‌లో ఒకసారన్నా మనం వెళ్ళాల్సిన గుడుల్లో ఇదొకటనమాట. ఆ గోవిందనామం చూడండి. అది చూడంగానే ఒక రకమైన వైబ్రేషన్స్ వచ్చేసినాయి. చూసారా కింద గూడా వాటర్ గానీ, ఆ నామాలు గానీ, ఆ భక్తులు గానీ అసలు చాలా అంటే